ఎన్ క్యారీ ట్రేడ్ ఇది ఒకసారి చూద్దాం. జపాన్ యొక్క కరెన్సీ ఎన్. ఎందుకంటే దాదాపుగా లాస్ట్ 30 సంవత్సరాలు జపాన్లో ఇంట్రెస్ట్ రేట్లు జీరో. అసలు ఇంట్రెస్ట్ రేట్లు లేవు అక్కడ. ఎక్కువ హెడ్జ్ చేసిన వాళ్ళందరూ జపాన్ మార్కెట్లో లోన్ తీసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్స్ యుఎస్లో కానీ ఇండియాలో పెడతారు. యుఎస్లో పెడితే 4-5% వస్తుంది, మన దగ్గర పెడితే మినిమం 12% వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంటే ఆ దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ఇతర దేశాల్లో పెట్టుకొని అక్కడి నుంచి వచ్చే అమౌంట్తో బ్యాలెన్స్ ఇంట్రెస్ట్లు కట్టి వాళ్ళు ప్రాఫిట్ సంపాదిస్తారు. ఇది క్యారీ అండ్ ట్రేడ్ అంటారు దీన్ని. ఎప్పటి నుంచో జరుగుతోంది. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు జపాన్లో పెరుగుతున్నాయి. 0.75% పెరిగినాయి ఇప్పుడు. అంటే ఈ సంవత్సరం ఇంకా పెరగచ్చా అంటే ఇంకా పెరగచ్చు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు 3.5% నుంచి 4% దాకా వెళ్ళొచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడు లోన్ తీసుకొని బయట పెట్టుకునేది ఆ డిఫరెన్స్ అనేది ప్రాఫిట్స్ రావు కదా. అందుకని టోటల్ గా ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సొంత దేశంలోనే పెట్టుకుంటే సరిపోద్ది కదా, ఎక్కడో రిస్క్ తీసుకుని ఎక్కడో వెళ్ళి పెట్టుకునే దానికంటే. సో విత్డ్రాలు ఎక్కువ అవుతాయి ఎప్పుడు జనవరి టు మార్చ్. ఎందుకంటే మనకి ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ కూడా ఉంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ 3 నెలలు జనవరి నుంచి ఫిబ్రవరి దాకా జపాన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు మనం క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. అది కనుక పెరుగుతుంటే ఇండియా నుంచి కానీ యుఎస్ నుంచి కానీ కొన్ని ప్లేసుల నుంచి అవి విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ కంట్రీస్ కి వెనక్కి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది 1980లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వీళ్ళు అక్కడ 0% లోన్ తీసుకోవటం, బయట కంట్రీస్కి వచ్చి చేయటం, వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవటం, అది ప్రాఫిట్ సంపాదించడం అలా చేస్తున్నారు. అంటే దాంతో పాటుగా రియాలిటీ భూమిలో కూడా కొంచెం వచ్చినప్పుడు వడ్డీ రేట్లు పెంచారు. తర్వాత మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ చిన్నగా భూమి తగ్గినప్పుడు ఆ వడ్డీ రేట్లు కూడా తగ్గించుకుంటూ 0%కి వచ్చారు. అక్కడి నుంచి మొదలు పెట్టారు 0%. దాదాపుగా అక్కడి నుంచి నెక్స్ట్ 30 years 0 చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి క్రైసిస్ కొంచెం మొదలవుతుంది. సో మార్కెట్ కూడా అంత మూవ్మెంట్స్ ఉండవు జపాన్లో. సో డెఫినెట్ గా ఇప్పుడు ఏంటి, ఆ కరెన్సీ పెరుగుతోంది కాబట్టి ఇది హెడ్జింగ్ అనేది తగ్గిపోద్ది, మనీ విత్డ్రాల్ అయిపోద్ది అనేది ఎక్స్పెక్టేషన్. అన్ని దేశాల్లో వాళ్ళు ఎక్కడ ఇంట్రెస్ట్లు ఎక్కువ వస్తాయో ఆ దేశాలకు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అక్కడ వచ్చే ఇన్వెస్ట్మెంట్ తో బ్యాలెన్స్ చేసుకుంటారు. సో ఇది మనకి ఏంటంటే మన మార్కెట్ ఆల్ టైమ్ హైలో దగ్గర ఉంది. మన పారామీటర్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. ఇంకా పెరుగుతుంది అనుకున్న టైంలో 2026లో మోర్గన్ స్టాన్లీ కానీ జేపీ మోర్గన్ కానీ వీళ్ళందరూ 30,000 అలా ఇస్తున్నారు దాదాపుగా. అంటే పెరుగుతుందా అన్న టైంలో ఇదేంటి మళ్ళీ క్యారీ ట్రేడ్ అని మళ్ళీ నెగిటివ్ ఏంటంటే ఇది మనం మనసులో పెట్టుకోవాలి. అది కనుక ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంటే మన పోర్ట్ఫోలియోలో ప్రాఫిట్స్ ఉన్నాయి బుక్ చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా క్యాష్ లో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే పడుతుంది అని కాదు, 2008లో అప్పుడు జరిగింది, సో ఇప్పుడు జరుగుతుందని కాదు. అంటే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నప్పుడు ఈ మనీ అనేది ఫ్లో కాదు, మళ్ళీ వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల మనకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎన్ క్యారీ ట్రేడ్ అనేది ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు మళ్ళీ మొదలైతే మనకి కొంచెం ఇదిగా వాళ్ళు మొదలైతే మంచిగా ఉంటుంది, లేదంటే ఇబ్బంది పడతాం. ఆ ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు వాళ్ళకి సొంత దేశంలో ఉంటారు కదా, అక్కడి నుంచి బయటికి రారు, బయట ఇన్వెస్ట్మెంట్ చేయరు. అది మనం ఎక్కువ మనసులో పెట్టుకోవాలి. సో ఇది ఒక హింట్ లాగా చూడండి. జనవరి నుంచి మార్చ్ లోపల ఈ 3 నెలల లోపల కమింగ్ జనవరిలో అంటే 2026 ఈ 3 నెలలు అంటే మళ్ళీ జనరల్గా ఏమవుద్ది, బడ్జెట్ అయిపోగానే 1 month గ్యాప్ తీసుకొని తర్వాత అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ మూవ్మెంట్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్ కూడా. అలాట్మెంట్ అనేది ఎఫ్ఐఐస్ కూడా జనవరిలో అలాట్మెంట్ చేసి ఇంప్లిమెంటేషన్ బడ్జెట్ తర్వాత మేబీ మే నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఫిబ్రవరికి వచ్చింది కాబట్టి మేబీ మార్చ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఏప్రిల్ నుంచి తీసుకున్నా నెక్స్ట్ డిసెంబర్కి మనకి 29,000 టచ్ అవ్వచ్చా అంటే ఈ సంవత్సరం 27,000 ఉంది, పైన ఎంత పర్సెంటేజ్ 29 రావడానికి. సో 30,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ అన్ని బాగుంటే 30,000 క్రాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
సో లాస్ట్ ఇయర్ ఎవరైతే బ్రాడర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఎవరికైతే రాలేదో ప్రాఫిట్స్ రాలేదో ఈ సంవత్సరం మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని బాగుంటాయి, కొత్త నెగిటివ్స్ ఏం రాకుండా. యుఎస్ ట్రేడ్ డీల్ కనుక జరిగిందంటే అదే మేజర్, ఇది మనకి మంచి పాజిటివ్ అవుద్ది. డెఫినెట్ గా మార్కెట్ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి.